శ్రీమాత్రే నమః. మన భారతీయ సంస్కృతికి గొప్పగా చెప్పుకోదగినటువంటి గ్రంథాలు మరి ఇతిహాసాలు రామాయణ మహాభారతాల తరువాత 18 పురాణాలతో పాటు భాగవతం చాలా శ్రేష్టమైనటువంటిది. భాగవతంలో ఏమి వివరణ ఇవ్వబడింది అంటే భగవంతునికి సంబంధించినటువంటి వైభవాలు ఎలా ఉంటుంది, ఆయన ఏ రకంగా తన భక్తులను ఉద్ధరిస్తాడు, తనను శరణుగోరిన వారిని ఎలా కరుణిస్తాడు మొదలైనటువంటి వివరాలన్నీ కూడా మనం భాగవతంలో చూడవచ్చు. భాగవతం వల్ల అనేక రకములైనటువంటి ప్రయోజనాలను మనం పొందటానికి చాలా ఆస్కారం ఉంది కనుక అటువంటి భాగవతంలో ఉండేటువంటి విశిష్టతను తెలియజేస్తూ ఈరోజు భాగవతంలో భగవంతుడు అనే శీర్షికన మీ ముందు వివరణ ఇస్తాను. మొదటగా ప్రార్థన. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ఋగ్వేదమున కూడా కస్మై దేవాయ హవిషా విదేమ, ఏ దేవునికి హవిర్భాగములు అర్పించవలెను అని ప్రశ్నింపబడినది. మొదటి ప్రశ్నకు సమాధానముగా భగవంతుడు శివుడా, మాధవుడా, కమలనాభుడా, సగుణుడా, నిర్గుణుడా, అసలు అవతార పురుషుడేనా, విగ్రహమూర్తియా అని త్యాగరాజ స్వామి వితర్కించుకొని చివరికి అన్నాడు, ఉండేది రాముడొకడే ఊరక చెడిపోకే మనసా అని నిర్ణయించుకున్నట్ట. కానీ శ్రీరాముడు ఉన్నచో కనిపించుటలేదే, దానికే మరుగేలరా ఓ రాఘవ అని తరువాత ప్రశ్నించాడు. తుదకు ఆత్మానాత్మ విచారము చేత అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగాను వెదకి తెలిసి కొంటివి అని సర్వము భగవన్మయముగా తిలకించాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అను భగవద్గీత యొక్క వాక్యమును అనుసరించి సమస్తము భగవన్మయంగా తెలుసుకునేటువంటి త్యాగరాజస్వామి వంటి మహాత్ములు చాలా అరుదు, దుర్లభులు. ఇందుగలడందులేడని సందేహము వలదు అని సందేహము లేని ప్రహ్లాదుని వంటి భక్తులు అరుదు. ఏ నామముతో పిలిచినను భగవంతుడు ఒక్కడే. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని ఋగ్వేదం తెలుపుతున్నది. భగవంతుడు సగుణుడైనాడు అనుకుందాం, అప్పుడు అతనికి నామరూపక్రియలు ఉండవు. సరే భగవంతుడు గనక సగుణుడైతేనే నామరూపక్రియాలు ఉంటాయి, నిర్గుణుడైతే ఈ ప్రసక్తే ఉండదు. భగవంతునకు మనుష్య రూపములు, జంతువుల రూపములు కూడా చెప్పబడినవి. కారణం అతని క్రియలే అతని లీలలు. పరతత్వము, సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము, అవతార విగ్రహము. దైవము ఎవరిని నిర్ణయించవలను? వైష్ణవులు విష్ణువు గొప్పవాడని అంటుంటారు, శైవులు శివుడు గొప్పవాడంటుంటారు, శాక్తేయులు శక్తి, కాళీ శక్తి, కనకదుర్గా శక్తి గొప్పదంటుంటారు, ఆ శక్తియే పరతత్వం అని అంటుంటారు. విష్ణు పురాణాలు చూస్తే విష్ణువుని చాలా మిన్నగా వర్ణిస్తారు. హరిహి సర్వోత్తమ, విష్ణుమాయను శివుడు గెలవజాలడయ్యను. అట్లే శివపురాణంలో చూస్తే శివుడే ఆదిదేవుడు, బ్రహ్మ విష్ణువులిద్దరూ లింగాకారమున
ఉన్నటువంటి శివుని ఆద్యంతములు తెలుసుకుని జాలరైరి. శివుడే విష్ణువునకు సుదర్శనాయుధమును ఒసంగెను. ఇక శక్తి పురాణాల్లో అయితే శక్తియే పరతత్వము. అందుకనే శ్రీ లలితా సహస్రనామలో కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్పబడినది. అనగా ఆ శ్రీదేవి యొక్క నఖముల నుండి, అంటే గోళ్ల నుండి నారాయణుని యొక్క దశావతారములు ఉద్భవించినని అర్థము. పై విధముగానే గణపతి ఉపనిషత్తులు యందు కూడా శ్రీ మహాగణపతియే పరబ్రహ్మముగా స్తుతింపబడెను. వినాయకుణ్ణే విశ్వోత్పత్తి విపత్తి సంస్థితి కరుడు, ప్రకృతే పురుషాత్పరం, ప్రకృతి పురుషులకు పరమైన వాడు, ఆవిర్భూతం చ సృష్ట్యాద్యౌ అన్నారు. అంటే సృష్టికి ముందుగానే పుట్టినవాడు అని చెప్పబడినది. ఒకప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకుంటూ ఉండేవాడు. మరి ఈ తగవ వచ్చినప్పుడు దాన్ని తీర్చేవాళ్ళు కావాలి కదా. అందుకని ఈ ముల్లోకాల్లో ఆ తగవ తీర్చేవారు ఎవరున్నారా అని వెతికారు. వారికి ఎవరు కనిపించలేదు. తరువాత వారు ముగ్గురు ధ్యాన నిమగ్నంలో అయ్యారు. వారి హృదయములందు విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి తానే సర్వమునకు కారణముని కూడా తెలిపి సృష్టి స్థితి లయములను ఆచరింపుడని ఆ త్రిమూర్తులను ఆజ్ఞాపించాట. భగవంతుడైనటువంటి గణపతి వాక్యము లెక్క చేయకుండా సృష్టి స్థితి లయములను స్వయముగా జరిపినట. ఈ కథ మనం గణేశ పూర్వత్వాపిని ఉపనిషత్తును చెప్పబడినది. గణపతియే పరతత్వమని దీని అభిప్రాయం కదా. అందులకు ఆ ఉపనిషత్తు బ్రహ్మనిష్టాదిగణానాం ఈశభూతః గణేశ. శ్రీ నారసింహతాపిని ఉపనిషత్తును పరిశీలించినట్లయితే అందు చెప్పబడినటువంటి దైవము శ్రీ నృసింహాకార పరబ్రహ్మము. నారసింహ సుదర్శన చక్రమున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నరసింహదేవుని యొక్క పరిచారకులుగా చూపబడినది. ఈ సుదర్శన చక్రమే శ్రీచక్రమునకు సమానమని సర్ జాన్ వుడ్రాఫ్ తెలిపి ఉన్నారు. ఋగ్వేదమున ఇంద్రుడే పరతత్వముగా చెప్పబడ్డాడు. అలాగే శ్రీ వాసిష్ఠ గణపతి ముని ఇంద్రుని గూర్చి సహస్రనామమును వేదము నుండి గ్రహించి రచించెను. వ్రతానాం ఉత్తమం వ్రతం అను ప్రతి వ్రతమునకు చెప్పబడినది. అనగా ఆయా వ్రతాలయందు చెప్పబడిన దేవతకు పరమోత్కృష్టత ఆపాదించబడినదని భావము. పై విధముగా వేదాలను ఉపనిషత్తులను కావ్య ఇతిహాస పురాణములను కనుక పరిశీలించిన ప్రతిదానియందు నిర్దేశింపబడిన దైవము ఏ పేరుతో పిలువబడినను అతడే త్రిగుణాతీతుడైనటువంటి పరబ్రహ్మ వస్తువుగా భావింపబడినట నిర్వివాదాంశం కదా. అతడే ప్రణవస్వరూపుడు. ప్రణవంలోని అకారము బ్రహ్మ అయితే ఉకారము విష్ణువు, మకారము శివుడు. అర్ధమాత్ర త్రిగుణాతీతుడైనటువంటి పరబ్రహ్మ అతడే ఆదినారాయణుడు, పరాశక్తి, పరమేశ్వరుడు. ఆ భగవంతునికే అనేక రూపనామములు కలవని భాగవతము మనకు తెలుపుచున్నది. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్వతే గుణకర్మానురూపాణి
తాన్యహం వేదనో జనాః. నందుని పుత్రుడు శ్రీకృష్ణ పరమాత్మకు అనేకములైనటువంటి నామములు రూపములు రెండు ఉన్నాయి. అతని గుణములను బట్టి కర్మలను బట్టి నామములు ఏర్పడుతున్నవి. ఈ నామములు నేను ఎరుగుదును, సామాన్య జనులు ఎరుగరని గర్గాచార్యులు తెలిపారు. భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడని భాగవతం తెలుపుచున్నది. ఇంతకీ ఆదినారాయణుడు ఎవరయ్యా అంటే దాని మీద క్వశ్చన్కి సమాధానం, అతని నియుక్తి చెంది సచరాచరభూత సమేత సృష్టినే వితతముగా సృజంతు ప్రభవిష్ణుడు విష్ణుడు ప్రోచు. పార్వతీపతి లయమందుజేయు హరి పంకరవోదరుడాదిమూర్తి అచ్యుతుడు త్రిశక్తియుక్తుడగుడు అని చెప్పబడింది. ఇంతకు దాను మూలమై సరస్వతి లక్ష్మీ పార్వతి అనబడు త్రిశక్తులలో కూడినటువంటి ఆదినారాయణుడే భాగవత దైవము. అంటే త్రిశక్తుల యొక్క కలయికతోనే ఆదినారాయణుని యొక్క సృష్టి చేయబడినది. అందుకనే అతడే సమస్తానికి ఆధారభూతుడయ్యాడు. అతని శక్తి వలననే త్రిమూర్తులు సృష్టి స్థితి లయాలను జరుపుచున్నారని మనం పై పద్యభావంలో తెలుసుకోవచ్చు. నారాయణుడు త్రిమూర్త్యాత్మకుడే కాకుండా త్రిమూర్తుల రూపములను ధరించనని కూడా బాలకృష్ణుని లీలలు మనకు తెలుపుచున్నవి. ఎలా? చేయువుల్ సేయుతరిన్ విధాతకరణిన్యచందు సంతోష దృష్టియంతుడైనగుచన్ జనార్దుని మార్కిన్ బొల్చు రోషించియున్న ఎడన్ రుద్రుని భంగినొప్పును సుఖానందంబునన్ పొంది తన్మయుడై బ్రహ్మము భాతి బాలుడమరున్. అనగా బాలకృష్ణుడే బ్రహ్మ విష్ణు మహేశ్వర పరబ్రహ్మ రూపములను గుప్పించను. ఇట్టి త్రిమూర్త్యాత్మకమైన స్వరూపమునే పోతన బాలగోపాల బ్రహ్మముగా భావించినకు ఎటువంటి సందేహము అవసరం లేదు. గోపికా వస్త్రాపహరణ కాలమున బాలకృష్ణుని యొక్క సత్వ రజస్తమో గుణాది లీలలను తాము తెలుసుకున్నట్లుగా గోపికలు చెప్పారు. ఆదినారాయణుడు ఈ గుణము వలననే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములను పొందెను. ఇక సగుణ రూపమున భగవంతుని త్రికరణాలు ఏమున్నాయి? మానవుడు ఒక పని చేయవలసినప్పుడు త్రికరణ శుద్ధిగా చేయాలి. త్రికరణములుగా మనసా వాచ కర్మణ అంటే మనసుతో ఆలోచించి, నోటితో చెప్పి, కాయముతో ఆ కార్యమును ఆచరింపవలను. ఆదినారాయణుడు లక్ష్మీదేవి విష్ణుదేవి యొక్క మనస్సునందు అనగా హృదయమున కలడు. హృద్దేశేర్జన తిష్టతి. త్రిమూర్తుల రూపమును దాల్చి త్రిశక్తుల సహాయమున సృష్టి స్థితి లయములకు సహాయము చేయుచున్నాడు కదా. ఈ శక్తుల యొక్క స్థానములను ఒకసారి పరికించండి. సరస్వతి బ్రహ్మ యొక్క వాక్కునందు కలదు. పార్వతి పరమేశ్వరుని యొక్క సగదేహమున కలదు. వీరే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు. వీరే ఆదినారాయణుని యొక్క వాక్కు మనస్సు కాయములని చెప్పవలేను. అనగా ఆదినారాయణుని వాక్కు మనస్సు కాయములని చెప్పవలేను. ఆ మనోవాక్కాయములైనటువంటి త్రికరణములే లక్ష్మీ సరస్వతి పార్వతులని భావము. కావున భగవంతుడు చేయు సృష్టి స్థితి లయములకు వీరు సహకరించున్నారు.
ఈ భావన ఎంతటి చక్కని సంకేత స్వరూపయోగమో చూడండి. శ్రీ నరసింహ తాపిని ఉపనిషత్తునందు శ్రీ నృసింహాకార పరబ్రహ్మమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాకుండా లక్ష్మీ సరస్వతి పార్వతులని కూడా చెప్పబడినది. తజ్జలానితి శాంత ఉపాసీత ఛాందోగ్యోపనిషత్తు. ఆపో వా ఇదగం సర్వమిశ్వభూతాం వ్యాసః యజుర్వేదం. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి యజుర్వేదం. పై నిదర్శములను బట్టి ఇక్కడ జలశబ్దముచే సూచింపబడినది. బ్రహ్మ వస్తువే, కానీ పంచభూతములయందలి నీరు మాత్రం కాదు. ఈ జలము నుండే పంచభూతములు జనించినవి. నారాయణుడే జలము. అందుకనే నారాయణములలో ఆపో నారా ఇది ప్రోక్త. నీటికి నారా అని పేరుంది. ఆపో వై నరసునవ తర్వాత అనుకోండి. అంటే నారాయణు నుండే అంటే సర్వము పుట్టినది. నారాయణునందు సర్వము లయమై చేయుచున్నది. కాబట్టి ఛాందోగ్యమున జలశబ్దమునకు తజ్జ తదన్ తల్ల అని వ్యాఖ్యానం చేయబడి సృష్టి స్థితి లయములను చేయునదిగా చెప్పబడినది. నారాయణుడే వీటికి స్థానమైన వాడని చెప్పుట చేత సృష్టి స్థితి లయములకు మూలమైనటువంటి ఆదిదేవుడని చెప్పక తప్పదు. శ్రీసూక్తంలో నారాయణీయగు శ్రీదేవి ఆపహ అనే శబ్దముచే ఆప్ స్వరూపిణిగా ప్రార్థింపబడినది. శ్రీ నృసింహతాపిని ఉపనిషత్తులో భూమి ససాగరాం సపర్వతాం సప్తద్వీపావసుంధరా అను విశేషణములచే వర్ణింపబడినది. వ్యాఖ్యానమును వ్రాయుచు శంకరాచార్యులు సాగర శబ్ద విశేషణముకు ప్రథమమున ఉండుటకు కారణమేమని ప్రశ్నించుకుని పై ఉపనిషత్తు నారాయణ పరమాగుట చేత సాగర శబ్దంతో ఆరంభించుటయే ఔచిత్యమని నిరూపించెను. అట్లే తాను రచించినటువంటి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రములో మొదటి శ్లోకారంభమున శ్రీమత్పయోనిధి నికేతన అని క్షీరసాగర శబ్దముతో ప్రారంభించుట ఎంత సమంజసముగానున్నదో చూడండి. శివకేశవులకు భేదము లేదు. శివకేశయోరభేద అని నానుడి. శివుడు విష్ణుమయుడు, విష్ణువు శివమయుడు. ఎవరికి వీరి యందు భేదబుద్ధి లేదో అట్టి వారికి క్షేమం ఉంటుంది. అదే కనుక భేదం ఉంటే క్షేమం కలుగుదు. నమో రుద్రాయ విష్ణవే మృత్యోర్మే పాహి అని నమ్మకమైనటువంటి అంత్యమున కలదు. చమకమున రుద్రుడే వైద్యుడు, మన్యువు, ఆటవికుడు, వధించువాడు, కులాలుడు, అశ్వపతి మొదలగు సర్వమయుడని చెప్పబడినది. అనగా రుద్రుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి అనుటచే వాసితం తే జగత్రియం అనబడు వాసుదేవుడు కూడా త్రిజగద్వ్యాపి అయి ఉన్నాడు. కావున శివకేశవునకు భేదము లేదు, ఉండేది రాముడొక్కడే అన్న త్యాగరాజు కూడా శివ శివయన్నరాధ అని ప్రబోధించాడు. శివదూషణము చేయుట పాపమని భాగవతం హెచ్చరిస్తున్నప్పటికీ దాన్ని గుర్తించకపోవడం అజ్ఞానం. మొదటి హెచ్చరిక దక్ష యజ్ఞంలో మనం చూడొచ్చు. అందులో శివకేశవ భేదము పాటింపరాదని అభేద భక్తి సూచింపబడినది. శివదూషణ చేయటం పాపమని భాగవతం జాగ్రత్తగా హెచ్చరిస్తుంది సుమి. అందులో శివకేశవ భేదము పాటింపరాదని అభేద భక్తి సూచింపబడినది. దక్షుడు తన అల్లుడైనటువంటి ఈశ్వరుని ఆహ్వానింపక యజ్ఞమును చేయబూనాడు.
యజ్ఞమును తిలకింపవచ్చిన పార్వతిని దక్షుడు అవమానించుట చేత ఆమె దుఃఖితయ్యి తపోగ్నిలో దేహమును కాల్చివేసి ఆత్మాహుతి చేసుకొనెను. ఈశ్వరుడు కోపించాడు. దక్షయజ్ఞాన్ని నాశనం చేయమని వీరభద్రుని పంపాడు. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉండేటువంటి దక్షుని చంపేశాడు. తరువాత ఈశ్వరుడు దేవతల కోరికపై కరుణించి దక్షుని మరలా బ్రతికించెను. అప్పుడు త్రిమూర్తులు దక్షుని ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భమున శ్రీ మహావిష్ణువుతో దక్షుడు పలికిన వచనములలో తాను శివకేశవ భేదము పాటించి ఎట్లు శిక్షింపబడెనో తెలుసుకొని తనకు అభేద భక్తిని ప్రసాదింపమని కోరాట. నీవు ఈశ్వరుండవనియు నితరులైన బ్రహ్మరుద్రాదులు భగవన్మాయా విభూతుల గుట చేసి లోకంబులకు ఈశ్వరులు కారనియు భేద దృష్టి గల నన్ను రక్షింపుము. ఈ విశ్వాకారుడైన ఫలలోచనుడు చరాచర జంతువుల నీవా భవద్వ్యతిరిక్తంబు జగంబున లేదు. కావున అభేద దృష్టి కలిగ ఏకేశ్వరోపాసన భాగవతమున సూచింపబడింది. ఈ విధంగా దక్షిణి మాటలు నారాయణుడే సబ్రహ్మ శివ సహరిసేంద్ర సోక్షర పరమేశ్వరాట్ అని మంత్రపుష్పవాక్యములో పోల్చి చూడండి, తెలుస్తుంది. ఇక రెండవ హెచ్చరిక చిత్రకేతుపాఖ్యానంలో చెప్పబడింది. చిత్రకేతుడు శాపగ్రస్తుడగుటకు కారణము శివదూషణమే అని ముందు వృత్రాసుర వధయందు నిరూపింతును. నిర్గుణ పరబ్రహ్మమును సగుణుడై ఎలా అవతరించెను అంటానికి సమాధానం. జననములేక కర్మముల జాడల బోక సమస్త చిత్త వర్తనుడగు చక్రికింగవులు దారపదంబుల జన్మ కర్మముల్ వినుతులు సేయచుండుదురు వేద రహస్యమనందునెందు జూచిన మరిలేవు జీవునకు చెప్పిన కైవడి జన్మ కర్మముల్ అని భాగవతంలో జీవునికి వలె భగవంతునికి జన్మ కర్మములు లేవని తెలిసినప్పటికీ భగవంతుడు ఎందులకు అవతరించని ప్రశ్న రాక మానదు. ఇష్టదైవము గృహదైవము. జ్ఞానులు ఆధ్యాత్మిక తత్వము కలవారై నిర్గుణ పరబ్రహ్మమును ధ్యానిస్తుంటారు. ఇతరులు కొందరు ఆదిదైవిక చింతన గలవారై భగవంతుని విభూతులు గల రూపాలను ధ్యానిస్తారు. కొందరు భగవంతుని మానవాకృతిని కొన్నవానిగా భావించి ఆది భౌతిక దృష్టి చేత అతని లీలను మహాత్మను వర్ణింపనిచ్చగింతురు. భగవంతుని లీలలే లేనిచో భగవంతుడు మనల్ని రక్షించునని ఎట్లు భావించగలం వీలుగుంటుంది. అతడు అనేక రూపములతో అవతరించి మానవు రక్షించాడు. భాగవతము కపిలుడు మొదలగు 24 అవతారాలు వర్ణించినది. ఏ మూర్తిని ధ్యానించినను భగవంతుడొక్కడే అని గ్రహించినా చాలును. మన హిందువుల్లో కొందరు వెంకటేశ్వరుని, ఇతర కనకదుర్గ ఈశ్వరుని ఇట్లు వేరువేరు దేవతలను గృహదైవముగా కొలుచు సాంప్రదాయము కలదు. గృహదైవమునే కొలుచుట శ్రేయస్కరమని వేదాలు తెలుపుతున్నాయి. యావై స్వాం దేవతామతి యజతే ప్రస్వావయై దేవతాయై చ్యవతే సపదాం ప్రాప్నోతి పాపియాన్ భవతి. వారి వారి అభిరుచులను బట్టి కూడా ఇష్టదైవమును ఎన్నుకొనుచుందురు. అప్పయ్య దీక్షల వంటి పండితుడు కూడా తనకు శివుని యందే భక్తి కలుగుచున్నదని ఇటు చెప్పాడు.
మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంతకే పరే నవస్తు భేద ప్రతిపత్తిరస్తు మే తథాపి భక్తిస్తరుణే దుశ్శేఖరే. అంటే నాకు శివకేశములందు భేద దర్శనము లేదు, కానీ శివుని అందే భక్తి కలుగుచున్నది. భాగవతమునందు పోతన తన వంశాభివర్ణనం చేస్తూ తండ్రియకు కేసన శైవశాస్త్రామతను అవలంబించాననియు, తన తల్లియకు లక్కమాంబ సదాశివపాదయుగార్చనానుకంపానయ వాగ్భవాని అనియు, అన్నయ్యకు తిప్పన ఈశ్వర సేవా కాముడనియు చెప్పుకున్నట చేత అతని గృహదైవం ఈశ్వరుడు అనవచ్చును. కానీ పోతన గంగకుజ నికృంకులిది మహేశ్వర ధ్యానంబు సేమ చేయుచున్నాయడ అతనికి రాజశేఖరుడు అగుపించాడు. ఇక్కడ చమత్కారమంతు రాజశేఖర శబ్ద ప్రయోగంలోనే ఉంది. రాజు అనగా చంద్రుడు, శేఖరుడు అనగా శిరమందు కలవాడు కనుక రాజశేఖరుడు అంటే చంద్రుని శిరస్సున కలిగినటువంటి పరమేశ్వరుడు అని తెలుసుకోవాలి. మహేశ్వర ధ్యానము చేయు పోతనకు ఈశ్వరుడు అగుపించట సమంజసమేనా? కానీ కనిపించినటువంటి రాజశేఖరుడు అనగా రాజుల్లో శ్రేష్ఠుడైన శ్రీరాముడు అని, కానీ భాగవతమున షష్వంతములు శ్రీకృష్ణ పరముగా పోతను చెప్పాడు. అనగా మహేశ్వరుని ధ్యానింపగా శ్రీరాముడు కనిపించడం, శ్రీకృష్ణుని పరముగా షష్వంతములు చెప్పుట ఎంతని అభేద భక్తిని సూచించునో గమనించండి. ఆత్మావారే మంతవ్యో ద్రష్టవ్యో నిధిధ్యాసితవ్య అను వేదవచనము ఆత్మయే చూడదగినది, ధ్యానింపదగినది అని తెలుపుచున్నది. అట్లే భాగవతము శ్రీకృష్ణుని పరమాత్మగా భావించి అతడే పొందదగినవాడు, ధ్యానింపదగినవాడు నీవు తెలుపుచున్నది. వేదము ఉపనిషత్తులు నిర్గుణుడగు పరమాత్మను గూర్చి తెలుపుగా సగుణుడైనటువంటి శ్రీకృష్ణుని పరబ్రహ్మగా భాగవతం తెలిపింది. అందులో భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన భక్తులకు మచ్చిత్తమయ్యావేశితం మనః మద్గత ప్రాణః మత్పరమః ఆత్మానం మత్పరాయణం మత్మకృత్ మద్భక్తః మద్గతేనాంతరాత్మనా మన్మనా భవ మధ్యాజీ మాం నమస్కురు మొదలైనవి కూడా ఇవే వాక్యములచే తన్నే ప్రార్థించమని కోరిన. ఇదిగాక క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అని శ్రీకృష్ణ పరమాత్మ అవ్యక్తమును ధ్యానించుట కష్టతరమనియు సగుణారాధన సులభ సాధ్యమనియు చెప్పాడు. ఎట్లయినను రెండు విధానములు పరమాత్మ వైపే ఉండటం వల్ల మనస్సును త్రిప్పమని బోధిస్తున్నాయి. భాగవత ఈ విషయమునే నిర్గుణంబును నిరుపాధికంబును అయిన జ్ఞానంబు హరిభక్తి లేకున్న శోభితం కాదు అని కపిలుడు వచించాడు. ఏతదాలంబినం శ్రేష్టం ఏతదాలంబనం పరం అనుటకు చేత ఉపాసకుని ఆలంబమునకై సగణమూర్తి కల్పన చేయబడెను. అవతార పురుషునే కాకుండా విగ్రహమును దైవముగా భావించవచ్చునా అని సందేహం వచ్చిందనుకోండి. సర్వంతర్యామి నిర్గుణుడైన ఆదినారాయణ విగ్రహమును పూజించవచ్చునా అనే సందేహమును కూడా భాగవత సమాధానం ఇచ్చినది. మనము ప్రతిరోజు దేవతార్చన చేయనప్పుడు ప్రతిమకు షోడశోపచారమైనటువంటి అర్చన చేస్తున్నాం కదా. మనలోని ఆత్మను ఉచ్ఛ్వాస రూపేణ బహిరాగత్య ఊపిరిక రూపమున బయటకు రమ్మని కోరుచున్నాము. తర్వాత సా స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసాదనం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. పూజ ముగించే వరకు ప్రీతితో విగ్రహమునందుండి పూజలకు అనుగ్రహింపమని ఆవాహన చేసి వేడుకొనుచున్నాను. ప్రాణప్రతిష్ఠ చేసి షోడశకళామూర్తిని ఆవాహన చేయుచున్నాము. పూజ ముగిసిన తర్వాత ఉద్యాపన చెప్పి ఎప్పటి స్థానమును చేరుమని కోరుచున్నాను.
అనగా నిర్గుణ పరబ్రహ్మ అయినటువంటి ఆత్మనే విగ్రహ రూపమున మరి మనం ఆవాహన చేయుచున్నాం. మనోవిక్షేపమును మాన్పి భగవంతునిపై నిలకడగా ఉంచుటే ఏకాగ్రత సిద్ధించుటకు ప్రతిమను ఉపయోగించున్నాము. విగ్రహమునే దేవుడని భావించడం లేదు కదా, కాబట్టి ఈ భావనతో చేసినటువంటి విగ్రహారాధన ఆత్మపూజయే కదా అని చెప్పబడుతున్నది. అంటే గాయత్రిని ప్రార్థించేటువంటినప్పుడు సంధ్యావందనమున గాయత్రీమావాహయామి అని ఆహ్వానించి అంత్యమున గచ్చదేవి యథాసుఖం అని సాగనంబుచున్నాం. విఘ్నేశ్వర చవితి నాడు పూజించి ఆ విగ్రహమును నిర్మాల్యమును నదీ జలమునందు వదులుచున్నాం కదా. ఇంతకు ముందు సూచించినట్లుగా జాయతే లీయతే యత్ర అను జలశబ్దార్థము గ్రహించినచో జలమే భగవంతుడు, ఆ జలముతో విఘ్నేశ్వరుడు కలిసిపోవుట భగవంతుని యొక్క తొలి స్థానమునకు చేరుకొనుటకు సంకేతమని భావించాలి. అట్లే శ్రీరాముడు కూడా సరయూ నదీ జలమును ప్రవేశించి అవతారాన్ని చాలించాడు. నిర్గుణ బ్రహ్మధ్యాన మనస్సును ఏకాగ్రత సిద్ధించిన తరువాత కానీ సాధ్యం కాదు. అటు తరువాత ఈ స్వస్వరూపానంద సంధానం మొదలవుతుంది. అంతవరకు ఇంద్రియముల ద్వారా మనసు నామరూపాత్మకమైనటువంటి త్రిగుణాత్మకమైన ప్రపంచముపై ప్రసరించుకునే ఉంటుంది. నిర్గుణము నిరూపాధికము అజ్ఞానం తొలగడానికి ఉపయోగపడుతుంది. భగవంతుని సగుణ నిర్గుణ లక్షణాలు. భగవంతుడు నిర్గుణుడైనప్పటికీ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని రామతోపినితో చెప్పినట్లుగా సగుణుడనగా చిత్రింపబడెను. భాగవతంలో భగవంతుడు నిర్గుణుడయ్యాడు. భక్తుల కొరకై సగుణ రూపుడైనని చెప్పబడింది. భగవంతుడు అవతరించుట అనక దిగివచ్చుట. సగుణమే తుదకు నిర్గుణములకు దారితీయును. సగుణ రూపుడైనటువంటి పరమాత్మనే మనము నిర్గుణమైనటువంటి దారికి వెళతాము. సగుణ రూపుడైన పరమాత్మనే మనం నిర్గుణ విశేషం చే స్తుతించుచున్నాము. భగవంతుని సగుణ రూపమున అనేకాలు ఉన్నాయి. దివ్యములు, అతని క్రియలీలలు, భగవద్గీతలోని మహిమాదులు, విభూతులు, మరి విభూతి యోగమునందే చెప్పబడినటువంటి విశేషాలు. సగుణుడుగా చూసినప్పుడే శ్రీకృష్ణుడు భగవంతుడుగా మనకు కనపడతాడు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అను వచనానుసారము ఏకేశ్వరుడు ప్రతిపాదించినప్పటికీ అనేక మంది అనేక రకాలుగా కొలుస్తుంటారు. సగుణ భావనయే నిర్గుణములకు దారితీస్తుంది. దేవతలందరూ నారాయణ అంశలే. ఇట్లు అనేక తత్వంలో ఏకత్వం ప్రతిపాదించబడటం ఏకేశ్వరోపాసన నిర్ణయించబడినది తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేనాం విజయ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాసాయ మదాచార్య సర్వేశ్వర పూర్వైరాచార్య సద్గురునాయాస్తు మంగళం.